సో దట్స్ మై కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్ ఇక్కడ యా సార్ షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సార్ ఏది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది, అది ఇంకా ఎనర్జీకి చెప్తే ఎదిరిపోద్ది. చెప్పాలి సార్. చిరంజీవి గారు చేస్తారా? సార్, చిరంజీవి గారు సార్ డైలాగ్ కోసం చార్జ్ చేయవచ్చు సార్ ప్లీజ్. సార్ అందరూ అడిగేదే రెగ్యులర్గా కాకపోయినా అనిల్ రావుపూడికి ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఎవరు ప్రమోషన్కి రాని నయనతారని ఎయిర్పోర్ట్ నుంచి కార్లో తీసుకొస్తూ ప్రమోషన్ చేయించారు. మిగతా డైరెక్టర్లు అయితే చాలా బాధపడుతున్నారు సార్. ఇంత ప్రమోషన్ ఎలా కుదురుతుంది, అనిల్కి ఎలా ఇస్తారు అని ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా చెప్తారు, ఎలా కన్విన్స్? అంటే సో నేను ఫస్ట్ చాలామంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుండి ఒప్పుకుంది అంతే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది. సో అదొకటి, అది కాక కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది అయింది. ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం, గుర్రం పట్టుకున్నారు ఆయన, స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అనే ఒక చెప్పే కథలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మధ్య జర్నీ జరిగింది అనేది ట్రై చేసేవాడిని. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరం టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాన్న ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి, నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని, అంటే తెలియని స్పేస్ ఉంటుంది. నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా. ఆయన నిజంగా అనిపిస్తుంది, అంత పెద్ద లెజెండరీ స్టార్, మెగాస్టార్ ఆయన మనకి అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండడం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారి, వెంకటేష్ గారితో. నా కెరియర్లో, నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ చిరంజీవి గారు నచ్చితే ఒక లుక్ ఉంటుంది, సీను నచ్చకపోతే ఇంకో లుక్ ఉంటుంది. ఎప్పుడన్నా రెండు చూసారా? అస్సలు ఈ సినిమాకి ఆయన ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశారు. నిన్న వెళ్తూ కూడా షూటింగ్ స్పాట్లో లాస్ట్ వర్కింగ్ డే ఆయన మనసులో మాటలు మా అందరి ముందు, యూనిట్ ముందు చెప్పారు. అది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను కెమెరాలో, మన సినిమా కెమెరాలోని. ఎంత బాగా ఆయన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనేది చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మా టీం అందరికీ. అండ్ ఈ ఎంజాయ్డ్ ఏ లాట్, అది మాత్రం చెప్పగలను. సార్ మాతో జర్నలిస్టులు అందరితో చిరంజీవి గారి డైలాగులు చెప్పించారు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట్లోంచి ఒకటి వినాలి.